హలో అండి. మనము మెయిన్ డాట్ అనేది మార్కింగ్ చేసుకునేటప్పుడు ఒకలా ఉంటుంది, స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఒకలా ఉంటుంది కదా. సో ఈజీగా స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇలా 2:30 నుంచి అయితే ఇలా 2 ఇంచులకు అయితే మార్కింగ్ చేసుకోవాలండి. అది చెస్ట్ సైజుని బట్టి అయితే మనం 2 ఇంచుల, 2.5 ఇంచుల, 3 ఇంచుల అనేది అయితే తెలుస్తుంది. అలాగే పైకి అయితే ఇలా 2.5 ఇంచుల లెంత్తో అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇది అయితే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు షోల్డర్ మిడిల్లో నుంచి అయితే పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఉక్స్ పట్టి సైడ్ 2.5 ఇంచు విడ్త్తో అయితే మనకి ఆ ఉక్స్ పట్టి అనేది ఉంటుంది కదా. సో అది మిడిల్లోకి వచ్చేటట్టు అయితే చూసుకోవాలండి. ఇలా చంక భాగం సైడ్ మనకి మెయిన్ డాట్ యొక్క ఫస్ట్ మార్కింగ్ నుంచి ఇలా క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకుంటే మనకి ఇలా చంక భాగం సైడ్ మార్కింగ్ అనేది వస్తుంది. సో ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి కాబట్టి సో మార్కింగ్ అనేది ఎలా చేసుకున్నామో అలాగే మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చిన్న చిన్న ట్రిక్స్తో అయితే యూజ్ చేసుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది చేస్తే పర్ఫెక్ట్గా అయితే